మార్చి నెల వచ్చిందో లేదో ఎండలు అప్పుడే ప్రభావం చూపించేస్తున్నాయి. ఇంకా ఒక పక్కన ఎల్పిజి గ్యాస్ యొక్క షార్టేజ్ దేశమంతా మాట్లాడుకోవడానికి ఇదొక టాపిక్ అయితే ఆడవాళ్ళకి మాత్రం ఇది పెద్ద షాక్. కానీ మన దగ్గర ఉపాయం ఉంది. హాయ్ హలో, వెల్కమ్ టు రాకకరణ్ వ్లాగ్స్. అస్సలు గ్యాసే అవసరం లేకుండా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో మీ అందరి కోసం నేను వెజ్ కోల్ శాండ్విచ్ తీసుకొచ్చేసాను. అసలు పొయ్యే వెలిగించాల్సిన అవసరం లేదు. బాగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్, టమాటో, ఆనియన్ ఇంకా కీరా ఇవి చాలండి మన శాండ్విచ్. మినిమం ఇంగ్రీడియంట్స్తో మంచి శాండ్విచ్ చేసేసుకుందాము. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా వాష్ చేసుకొని చాలా చిన్న 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 పీసెస్గా చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఫుడ్ ప్రాసెసర్ లేదా చాపర్ కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే చేత్తోనే కట్ చేసేసుకోవచ్చు. కానీ చిన్నగా ఉండాలి, అంటే మనం బయట సైజ్ కొరికితే మనకి పెద్ద ముక్క తగలకుండా చిన్న చిన్నగా ఉండాలన్నమాట. సో క్యాబేజ్, క్యారెట్, టమాటో, కీరా ఇంకా ఆనియన్స్ వీటన్నింటినీ కూడా నేను ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసి కలిపేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే స్వీట్ కార్న్ ఇంకా క్యాప్సికమ్ లాంటి వెజిటబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను టోటల్లీ ఏదైతే బేసిక్ ఇంగ్రీడియంట్స్ కావాలో అవి మాత్రం యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోకి మంచి రుచి కోసం ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది పెప్పర్ అనమాట. పెప్పర్ ఫ్రెష్గా నేను గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోకి వెజ్ మయోనైస్. ఇక్కడ చాలామంది ఏంటంటే హంకర్డ్ యూస్ చేస్తారు, కానీ హంకర్డ్ వల్ల ఏమవుతుంది అంటే కొంచెం సేపటికి ఆ స్మెల్ అనేది మారిపోతుంది. సో నేనైతే హంకర్డ్ ప్రిఫర్ చేయలేదు ఇక్కడ. యూ కెన్ యూస్ హంకర్డ్ ఇఫ్ యూ వాంట్ అ వెరీ హెల్దీ ఆల్టర్నేటివ్. కాకపోతే సమ్టైమ్స్ ఇట్స్ ఓకే కాబట్టి నేనైతే హంకర్డ్ యూస్ చేయకుండా మయోనైస్ యూస్ చేశాను. దానిలోకి నేను రుచికి తగిన సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే కనుక ఈ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. బ్రెడ్ విషయానికి వస్తే మీరు ఏ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ వైట్ బ్రెడ్ లేదా శాండ్విచ్ బ్రెడ్ యూస్ చేస్తే అది దానికి పెద్ద ఎక్కువ టేస్ట్ ఉండదు, కాబట్టి ఈ అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి అన్నమాట. దానికోసం మీరు ఈ బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ అనేది కట్ చేసేసుకోవాలి. కంపల్సరీనా అంటే కంపల్సరీనే అని చెప్తాను. ఇక్కడ మీకు చూపించడం కోసం అని చెప్పి నేను ఇలా ఒక బ్రెడ్ స్లైస్లో నేను ఇక్కడ చేస్తున్నాను. 2 బ్రెడ్ పీసెస్ మధ్యలో కనుక మీరు స్టఫ్ చేసేసుకుని ఇలా హాఫ్ కూడా చేసుకొని తినచ్చు. అండ్ నేను మీకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుందని చెప్పి స్ప్రెడ్డింగ్ ఎలా చేస్తున్నాను అని అర్థం అవడానికి మాత్రమే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా చూపిస్తున్నాను. సో ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకుని దాన్ని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. సరే, ఎక్స్ట్రా పైగా ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా ఒకసారి నైఫ్తో చేసేసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాదనమాట. ఈ సమ్మర్లో కడుపులో చల్లగా హాయిగా ఉండే ఈ కోల్డ్ బ్రెడ్ శాండ్విచ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే శాండ్విచ్ పిల్లలకు చేసి పెట్టాలంటే కనుక హోల్ వీట్ లేదా మల్టీగ్రెయిన్ ఇంకా బ్రౌన్ బ్రెడ్ అనేవి మంచి ఆల్టర్నేటివ్స్ అనమాట. మైదా కన్జ్యూమ్షన్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు. అడల్ట్స్లో ఓకే, బట్ కిడ్స్కి ఇప్పటి నుంచి అయితే అస్సలు మంచిది కాదని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ బ్రెడ్ రెసిపీ అయితే చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.